ఇప్పుడే నారి నారి నడుమ మురారి సినిమా చూసా. నారి నారి నడుమ మురారి సినిమా చూస్తానంతసేపు అంటే ఈ పక్క నారి ఈ పక్క నారి నడి మధ్యలో మురారి అంటే శ్రీకృష్ణుడు. కాబట్టి ప్లే బాయ్ క్యారెక్టర్స్. కాబట్టి చూడండి, పరిస్థితి బాగున్న వాళ్ళందరూ, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఎలా ఆడుకుంటే ఉంటుంది అనేది ఇది ఈ సినిమాకి అర్థం. అంటే ఈ సినిమాలో నీతి కథ నిజాయితీ అనేది ఒకటే, ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనేది ఈ సినిమా. అంతేగాని ఆ సినిమాలో హీరోకి డబ్బులు ఎక్కడో ఆస్తులు ఎక్కడో అయ్యే పని రావు, ఎవరు అడగరు కూడా. కాబట్టి ఈ సినిమాలో ముఖ్యంగా కాబట్టి సినిమా చూస్తానంతసేపు ఈ సినిమాలో రొమాన్స్ ఉందా పోయి వీళ్ళిద్దరితో, ఈ అమ్మాయితో రొమాన్స్ ఉందా అబ్బా జంచిక్ జం ఎవరో ఒకరు పిగర బాగుందా లేదా. సినిమా హీరోయిన్లు ఎవరైనా మాకు పర్వాలే, పనిలే, ఓన్లీ మాకు కావాల్సింది రొమాన్స్. రొమాంటిక్ సీన్లు ఉన్నాయో లేవు అనేది మాది. పనిలే ఆ సినిమాలో పెట్టావు లేదా, నువ్వు పెట్టావు లేదా చెప్పు, నోరు మాట్లాడు, పడిపోయింది చెప్పండి, మాట్లాడు. అవును సామాన్లు, అవును సామాన్లు బాగున్నాయన్నో. నోరు మొయ్యి, నోరు కుట్టేస్తా మాట్లాడితే ఎవడైనా. నేను ఒక్కడనే మాట్లాడితే తప్పు బొక్క నీకు. మరో శివాజీని అయితే కాదు కానీ మరో కుమార్ని అవుతా, అశోక్ కుమార్ బాబు. నేను మీ వాడిని, ప్రజలకి సంబంధించిన వాడిని, ప్రజల వాడిని. కాబట్టి ఖచ్చితంగా ఈ నారి నారి నడుమ మురారి సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు గ్యారంటీ. సినిమా 1,00,000 కోట్లు పక్క. 1,00,000 కోట్లు అన్నా, 1,00,000 రూపాయలు కాదు. ఏదో రావాలని ఆశపడ్డా తప్ప. ఈ సినిమా చూసి నేను కూడా నేర్చుకునేది ఒకటే, బాగా సెటిల్ అయిపోవాలి. సెటిల్ అయిపోయిన తర్వాత అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి. ప్రతి సినిమాలో అదే ఉంటుంది. కానీ సినిమా చూసి గమ్మున రావడం తప్ప నువ్వు నేమి పీకలేవు. ఎందుకంటే ఎవడైనా సినిమా హీరోని డబ్బు ఉన్నోళ్ళు అంటే మీ పీకలు కోస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే పరిస్థితి బాగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే లేనోడిని నరకతారు. కాబట్టి మీరంతా చేయాల్సింది ఒకటే, సినిమాలు చూడండి, డబ్బులు సంపాదించండి, అమ్మాయిలతో జంచక ఎంజాయ్ చేయండి. సినిమా కొత్త డైరెక్టర్ ఏముంది, సినిమా ఇంకా ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులు అన్నీ ఉన్నాయి దీంట్లో. టెక్నాలజీ ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు, ఓటర్ కార్డు పెట్టాడు. ఏం అర్థం కావట్లే. బాలకృష్ణ గారిది లాగే గతంలో మీరు చూసిన బాలకృష్ణ గారి సినిమా నారి నారి నడుదు నారి నారి బాగా చూడండి, నారి 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 నడు మొరారి మధ్యలో మొరారి పనిలే. నా మట్టి అవును, నాకైతే అవును, నా బాడీ అవును, తుడుస్తా చేస్తా. నేను సినిమా హీరోలకు ఫ్యాన్ అయ్యా, అభిమానం అయ్యా స్వామి. నా ప్రాణం పోయినా పర్లే, సినిమా హీరో బాగుండాలి, అదే నా బాధ. ఏంది బాలకృష్ణ గారు రేంజ్లోనే ఉంది, దానికి తగ్గట్టుగానే ఉంది. ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ ఎక్కువ, స్టార్స్ ఎక్కువ. ఈ సినిమాలో స్టార్స్ తక్కువ అయిపోయారు, బడ్జెట్ తగ్గిపోయింది. కాబట్టి ఏంటంటే బడ్జెట్ పెట్టే కొద్ది సినిమా రేంజ్ పెరిగిపోద్ది. ఎవరు లేరు చూడండి థియేటర్ దగ్గర, నేను ఒక్కనే ఉన్నా. అంటే ఈ సినిమా చూసి మీరంతా అనుకుంటారు ఏమని, ఈ సినిమా చూసి మీకు డౌట్ వచ్చింది, ఈ సినిమాకి ఎవడు రాలేదేమో అనుకుని మీరు అనుకుంటారు. కాదు, వెళ్ళిపోయారు అందరూ, టైం అయిపోయింది. నాకంటే పని బొట్ట లేదు, సచినా దిక్కులే, అడిగినా దిక్కులే, మధ్యలో పోవాలి. అదే పొరపాటు, ఇంటర్వ్యూల మధ్యలో దొబ్బేసి నన్ను అడగద్దు. సినిమా చూసి లాస్ట్ దాకా ఉండి, ఎందుకంటే డబ్బులు బొక్క. మళ్ళీ సినిమా చూస్తే డబ్బులు బొక్కదా. ఓవరాల్ 1,00,000 కోట్లు అన్నావు, ఇందాక 1,00,000 కోట్లు అన్నావు కదా అని. సినిమా ఎలా ఉంది ఓవరాల్గా, బాగుందా బాగాలేదు? మరో 1000 సంవత్సరాల ఇండస్ట్రీ హిట్. ఇంటర్వ్యూలో విన్నారు మరి. ఇదే అవును, నేను సినిమా చూసి నాకు పిచ్చే పట్టింది. నేను సినిమాలు ఫాలో అవుతా, నీకేంటి మధ్యలో? నా డబ్బు పోగొట్టుకుంటా, నువ్వెవరు నన్ను అడగడానికి? మరి ఎలా పోయాను, దూరం నేను అనుకుంటున్నావా దొంగతనంగా? చూసారా, ఎవడన్నా దూరతాడా సినిమాలో? నీకెందుకు చూపించాలా? నేను